అంటే ఈరోజు రౌండ్ టేబుల్ ముఖ్య ఉద్దేశము కాళేశ్వరం ప్రాజెక్టు. కాళేశ్వరం ప్రాజెక్టు అనే డిజైన్లోనే లోపం ఉందని మేము గతం నుంచి చెప్తుంటూ వస్తున్నాం. సాధారణంగా తెలంగాణలో వర్షపాతము 600 మిల్లీమీటర్ల నుంచి 900 మిల్లీమీటర్లు ఉంటుంది. సాలీనా కూడా సాధారణ వర్షపాతం ఉంది కాబట్టి గత కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా తెలంగాణ ప్రాంతం అనేది గొలుసు కట్టు చెరువులకు ప్రసిద్ధి. కాకతీయుల కాలంలో కూడా ఒక చెరువు నిండిన తర్వాత ఇంకో చెరువు నిండుతుంది. ఈ తెలంగాణ ప్రాంతానికి మైనర్ అండ్ మీడియం ప్రాజెక్ట్స్ మాత్రమే సూట్ అవుతాయి. మేజర్ ప్రాజెక్టులు సూట్ కావని చెప్పి అంతర్జాతీయ నిపుణులు చెప్పారు. గత ప్రభుత్వాలు కూడా అందుకనే మైనర్ ఇరిగేషన్ మీద, మైక్రో ఇరిగేషన్ మీద, చెరువుల మీద ఉంటుంది. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు డిజైనే తప్పు. తుమ్మిడిహట్టు దగ్గర 142 మీటర్లకి వాటర్ దొరుకుతున్నప్పటికీ 152 మీటర్లు అని చెప్పి తప్పుదోవ పట్టించి ఇది చేయడం అనేది తప్పు. అయితే 30,000 కోట్లతో అయ్యేదాన్ని 151,000 కోట్లకు తీసుకెళ్లారు. దాని వివరాలు తీసుకుంటే కాళేశ్వరం అంచనా వ్యయము 3వ టీఎంసీతో కలిపితే 151,168 కోట్లు. తుమ్మిడిహట్టు దగ్గర కడితే 30,000 కోట్లు. ఇప్పటి వరకు తీసుకున్న రుణమే 97,500 కోట్లు. వడ్డీ కట్టాల్సింది 71,775 కోట్లు. అసలు ఈ పూర్తి స్థాయిలో పవర్ బిల్లు పర్ ఇయర్ 11,395 కోట్లు వస్తుంది. నిర్వహణ వ్యయం ఈ ప్రాజెక్టుకి 27,800 కోట్లు. పెట్టుబడి ఎకరాకు 6,42,000 ఒక ఎకరాకు పెట్టుబడి. మళ్ళీ కరెంటు బిల్లుకి 42,000 నుంచి 50,000 అవుతుంది. మొత్తం దీనిలో కాళేశ్వరం ప్రాజెక్టులో 56 భాగాలు డివైడ్ చేస్తే పూర్తయినాయి 12 భాగాలు, మిగిలిన 40 భాగాలు. పనులు కావాల్సినవి పనులు మొదలు కానివి 4 భాగాలు ఉన్నాయి. ఇది నేను చెప్తున్న లెక్క కాదు, కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన లెక్కనే. ప్రాజెక్టు కావాల్సింది 98,110 ఎకరాలు అయితే ఇప్పటి వరకు సేకరించిన భూమి 63,972 ఎకరాలు. ప్రభుత్వం కట్టాల్సిన మార్జిన్ మనీ 4,200 కోట్లు ఇంతవరకు కట్టలేదు. తీసుకున్న రుణము 98,000 కోట్లు. దానిలో దాదాపు 1,700 కోట్లు ఇతర అవసరాలకు మరలించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మొదటి మంచైనా చెడైనా దక్కాల్సింది కేసీఆర్ గారికి. ఈ తెలంగాణ నీటిపారుదల రంగానికి అపర భగీరథుడు ఆయన. నేనే సృష్టికర్త తెలంగాణ అన్నాడు. ఆయన మెదడు కరిగించి కొన్ని వందల రోజులు నిద్రపోకుండా ఆ ప్రగతి భవన్లో కూర్చొని, ఫామ్ హౌస్లో కూర్చొని ఈ ప్రాజెక్టుని కర్త కర్మ క్రియ కేసీఆర్ గారు. మంచి అయినా ఆయనకి దక్కింది. నేషనల్ జాగ్రఫీ ఛానల్లో కానీ, డిస్కవరీ ఛానల్లో కానీ అపర భగీరథుడు. ఇప్పుడు ఈ ప్రాజెక్టు కుంగిపోయినా, మునిగిపోయినా, పనికి రాకుండా పోయినా కూడా దానికి కూడా బాధ్యత కేసీఆర్ గారే. కేసీఆర్ గారి తర్వాత రెండవ మంచి అయినా చెడైనా హరీష్ రావు గారు. ఆయన నెలల తరబడి అక్కడ కుర్చీలు వేసుకొని కట్టించిండు. అప్పుడు ఉన్న ఇరిగేషన్ ఇంజనీర్ ఆయన. ఈ ప్రాజెక్టు కట్టిన మెగా కృష్ణారెడ్డి, మెగా కంపెనీ 3వ ముద్దాయి. అదేవిధంగా నవయుగ కన్స్ట్రక్షన్స్, L&T కంపెనీ. ఈ 5గురు కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, మెగా కృష్ణారెడ్డి, నవయుగ కన్స్ట్రక్షన్స్, L&T. ఈ 5గురు మంచి అయినా వాళ్ళకే వస్తుంది, చెడైనా వాళ్ళకే వస్తుంది. ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్లో కేసీఆర్కి తానా అంటే తందాన చేపించింది. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 చీఫ్ ఇంజనీర్లు ఈఎన్సీలు ఉండేవాళ్ళు. ఒక ఆయన అడ్మినిస్ట్రేటివ్ చీఫ్ ఇంజనీర్, ఒక ఆయన టెక్నికల్ చీఫ్ ఇంజనీర్. ఈ ప్రాజెక్టు కోసము మొత్తం దాదాపు తెలంగాణ వచ్చిన తర్వాత 6 ఈఎన్సీలను పెట్టుకున్నాడు. ఈఎన్సీ అంటే ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ అని. దానిలో ప్రధానంగా 10 సంవత్సరాల క్రితం రిటైర్ అయిన కేసీఆర్ చుట్టము సి మురళీధరరావు అనేట ఆయన్ని ఈఎన్సీగా పెట్టుకొని 10 సంవత్సరాల నుంచి ఆయన ఎక్స్టెన్షన్లో ఉన్నాడు. అదేవిధంగా బి నాగేశ్వరరావు, ఈయన 2020లో రిటైర్డ్ అయ్యి స్పెషల్ పోస్ట్ ఇచ్చిండు. ఈయన కూడా ఇంకో ఈఎన్సీ. అదేవిధంగా చెల్లా వెంకటేశ్వరరావు ఇంకో ఈఎన్సీ. బుక్కా హరిరామ్, ఈయనకి సివిల్ ఇంజనీరింగ్లో ఎటువంటి అనుభవం లేదు, మెగాకి నమ్మిన బంటు. అదేవిధంగా జలసౌదలో పనిచేసే ఎస్ శ్రీధర్, ఈయనకి కింగ్ ఆఫ్ కరెక్షన్ అనే పేరు ఉంది. ఈయన 6-7 ప్యాకేజీలకు ఇన్ఛార్జ్ అని చెప్తున్నారు. అదేవిధంగా ఈ టీంలో ఇంకా జైలుకు పోవాల్సిన టీంలో విజయప్రకాష్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసిన, బి అనిత, ఎస్ వెంకటేశ్వర్లు, కేసీఆర్కి అతి దగ్గరగా పనిచేసిన ఎస్ నాగేశ్వరరావు, ఎక్స్ ఇంజనీర్స్ ప్రెసిడెంట్. వీళ్ళందరూ కూడా అవినీతి లంచగొండి అధికారులే అని చెప్పి టీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళే మనకి ఇచ్చిన రిపోర్టు. ఇది మనం సృష్టించింది. కేసీఆర్ లాగా పిట్టకథలు, సొల్లు కబుర్లు, కట్టుకథలు కాదు.